హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో గ్వాంగ్జూ, షెంజన్ సిటీ చూశారు కదా. సో ఇప్పుడైతే మేము గ్వాంగ్జూ నుంచి అవతార్ మౌంటైన్స్ ఉండే సిటీ జాంగ్జియాజీ అంటారు. సో ఆ సిటీకి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము గ్వాంగ్జూ సిటీ కొంచెం ఎక్కువ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేద్దామని మా డైరెక్ట్ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. సో ఇప్పుడు మేము మధ్యలో ట్రైన్ మారాలన్నమాట. ఫస్ట్ ఏమో స్లీపర్ ట్రైన్, తర్వాత ఏమో మళ్ళీ బుల్లెట్ ట్రైన్. సో ఇది ఆల్రెడీ మేము స్లీపర్ ట్రైన్ జర్నీ చేసాము. ఇక్కడ మధ్యలో ఒక సిటీలో ఒక 4 గంటలు లేవర్ అన్నట్టు. సో ఇప్పుడైతే బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట జాంగ్జియాజీకి. బుల్లెట్ ట్రైన్ 350 కిలోమీటర్లు జస్ట్ 1.5 అవర్లో వచ్చేసింది అనమాట. సో ఇదే జాంగ్జియాజీ సిటీ. సో ఈ జాంగ్జియా సిటీ అనేది చైనాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అవతార్ మౌంటైన్స్ మొత్తం స్వర్గానికి దారి అని చెప్పేసి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు అయితే పెట్టాను. సో అందుకని ఇప్పుడు ఎక్కువ వీడియోలు అయితే తీయలేదు. సిటీలో నుంచి ఈ కొండపైకి 7.5 కిలోమీటర్లు అనమాట కేబుల్ కార్ జర్నీ. చాలా చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలు అయితే పెట్టాను, ఇప్పుడైతే వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి ఏదో స్వర్గం నుంచి చూసినట్టే ఉంటుంది. ఇక్కడ చిన్న మినీ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మనం ఈరోజు వాక్ చేస్తున్నాం. అది కాళ్ళకి వేసుకోవాలన్నీ. వచ్చింది కానీ క్లియరెన్స్ లేదా? ఇంత హైట్లో కొండ అంచున నిజంగా గ్రేట్ అనమాట ఇలా కట్టడం. అది ఇంకా నడవటం అయితే మాకైతే అసలు మామూలు థ్రిల్లింగ్ కాదు, చాలా భయం కూడా ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ పైన టియాన్మెన్ మౌంటైన్ మీద ఈ నడకే ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఒక హాఫ్ డే కావాలి ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. మొత్తం చుట్టూ తిరిగి రావాలి. చూడండి పైనుంచి ఎంత బాగుందో. ఇదిగోండి ఈ ఫోటో క్లియర్గా చూడండి. పైన తొర్ర ఉంది కదా, ఆ తొర్ర పైన ఎడ్జి దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. అక్కడి నుంచి ఆ కింద తొర్ర దగ్గరికి 5-6 ఎస్కలేటర్లు కిందకి దిగి వస్తాను అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ఎస్కలేటర్ లేకుండే. కింద నుంచి పైకి 1000 మెట్లు ఎక్కి ఆ తొర్ర దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కొక్కటి 100 మీటర్లు పొడవుండే 5 ఎస్కలేటర్లు మారి కిందకి ఈ తొర్ర దగ్గరికి వచ్చానమాట. ఇప్పుడు చూడండి, ఇందాక చిన్న తొర్రలా కనిపించింది కదా, ఇక్కడి నుంచి చూడండి ఎంత పెద్ద తొర్ర ఇది. సో ఇప్పుడు మేము మెట్లు కిందకి దిగుతాం అనమాట. 1000 మెట్లు ఉంటాయి ఇవి కిందకి. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది 1000 మెట్లు ఉంటాయి. ఇక్కడ మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసి ఉంటారు. ల్యాండ్ రోవర్ స్టంట్స్ కూడా జరిగినాయి, ఒక కారు సంబంధించిన అడ్వెంచర్ కూడా జరిగినాయి. ఇంకోటి ఇక్కడ నుంచి జంప్ కూడా చేస్తారన్నమాట. పై నుంచి పారాషూట్ వేసుకొని, వాటిని ఏమంటారు, వింగ్ సూట్ వేసుకొని. చాలా హైలైట్గా ఉంటుంది. మీకు వీడియోలో చూడటం కాదు, రియల్గా వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఏదో మన ఆకాశంలో ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ అనమాట. కింద కనిపిస్తుంది కదా దూరంగా, అది జాంగ్జియాజీ సిటీ. అన్నట్టు ఈ కేబుల్ కార్ ప్రైస్ చెప్పలేదు మీకు, సుమారుగా 2000 రూపాయలు ఉంటుంది అప్ అండ్ డౌన్ అనమాట. సో ఈ కేబుల్ కార్ అనేది జాంగ్జియాజీ సిటీ సెంటర్ నుంచే స్టార్ట్ అవుతుంది పైకి. సో మళ్ళీ సిటీ సెంటర్లోకి వెళ్ళిపోతాం. సో వెహికల్ అయితే పెద్దగా ఏం అవసరం లేదు ఇక్కడ. సో ఇది వచ్చేసి నీకు ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, దూరం ఉంటుంది ఈ కేబుల్ కార్ జర్నీ. ఆల్మోస్ట్ 20 మినిట్స్ పడుతుంది అనమాట. సో మేమైతే ఈ టియాన్మెన్ మౌంటైన్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ జాంగ్జియాజీ సిటీలోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు చూస్తుంది ఇది నెక్స్ట్ డే వీడియో. సో నెక్స్ట్ డే మేము అవతార్ మౌంటైన్స్కి అయితే బయలుదేరాము. అది వచ్చేసి ఒక 1 అవర్ రోడ్ జర్నీ చేసిన తర్వాత సో మనం అక్కడి నుంచి వాళ్ళ బస్సులో కొంత దూరం వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి పైకి మన కొండ అంచుకి లిఫ్ట్ ఉంటుంది అనమాట. 100 ఫ్లోర్లో లిఫ్ట్ కేబుల్ కార్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో లిఫ్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో కేబుల్ కార్ ఉంటుంది.
ఇప్పుడు మనం కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఎగ్జిట్ మాత్రం బాయిలింగ్ ఎలివేటర్ అంటారు, దాని ద్వారా కింద దిగాలి. ఒకవేళ బాయిలింగ్ ఎలివేటర్ ద్వారా పైకి ఎక్కితే ఈ కేబుల్ కార్ ద్వారా కింద దిగాలి. అట్లయినా చేసుకోవచ్చు. అలాని కాదు, మీకు పోవడానికి రావడానికి ఒకటే కూడా వే వాడచ్చు. బట్ నేను ఏం చెప్తానంటే వెళ్ళేటప్పుడు మీరు కేబుల్ కార్లో వెళ్తే రిటర్న్ ఆ బాయిలింగ్ ఎలివేటర్ ద్వారా కింద దిగండి. అప్పుడు ఆ ఎలివేటర్ ఏకంగా 100 అంతస్తులు ఎత్తుండే ఒక కొండకి వాడు ఎలివేటర్ పెట్టేసాడు. అదైతే అద్భుతంగా ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్లస్ ఇది కేబుల్ కార్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో పైన అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ అవతార్ మౌంటైన్లో చూశారు కదా, అవతార్ మూవీలో ఇవన్నీ మొత్తం కింద నుంచి పైకి ఒకటే సైజు ఉంటాయి అన్నమాట ఈ కొండలు. అవి కింద కొన్ని చోట్ల అయితే కింద సన్నగా ఉండి పైన ఎడల్పుగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. మేము వెళ్ళింది కూడా ఫుల్ సీజన్. సో దాని తర్వాత మేము నెక్స్ట్ అంటే దీని దగ్గరలోనే ఇది గ్రాండ్ కెనాన్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మొత్తం ఒక వ్యాలీ మీద గ్లాస్ బ్రిడ్జి అనమాట. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జి. చూశారు కదా, కనిపిస్తుంది కదా గ్లాస్ బ్రిడ్జి. చాలా హైట్లో ఉంటుంది. మధ్యలో పెద్ద లోయ అనమాట, చిన్నపాటి రివర్ ఉంటుంది, పెద్ద లోయ. ఇక్కడ చూడండి, ఇది ఎలివేటర్ వేసేసారు కిందకి పైకి. సో ఇక్కడ మీకు బంగీ జంప్ ఉంటుంది అనమాట. ఇది కట్టిన కొత్తలో ఇది టాప్ 3లో హైయెస్ట్ ప్లేస్లో కట్టిన ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఇది. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జిప్ లైన్, ఇదిగో ఇది మేము కూడా చేసాము, చూపిస్తాను అది కూడా. సో చాలా హైట్లో ఉంటుంది. కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట. అంత చూసారు కదా, ఇదిగో అంత హైట్. దూరాన్ని ఒక వాటర్ ఫాల్ కానీ కనిపిస్తుంది కదా, అట్లా. సో ఇప్పుడైతే మేము గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడిచామన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. కింద చూస్తే కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు చూసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము నడుస్తాము. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇదిగా మనవాళ్ళు జయప్రకాష్, మన కృష్ణయ్య గారు. ఇదిగో నేను నడుస్తున్నాను. కింద చూడండి, ఎక్కడో కనిపిస్తుంది చెట్లు. చాలా హైట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది 300 మీటర్ల హైట్ ఉంటుంది. ఇది 300 కాదు, 400 మీటర్ల హైట్ ఉంటుంది. ఇది 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ ఎత్తు ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి బంగీ జంప్ చేస్తారు. ఇది వరల్డ్ టాప్ 5లో ఇది కూడా ఒకటి అనమాట. ఎత్తైన ప్లేస్ నుంచి బంగీ జంప్. నాకు తెలిసి ఫస్ట్ న్యూజిలాండే ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ నుంచి బంగీ జంప్ చేస్తారు. నీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు కింద బంగీ జంప్ చేసే సెటప్ కూడా ఉంది. ఇదిగోండి, కనిపిస్తుందా? కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. సో ఆల్రెడీ కొంతమంది బంగీ జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడో కానీ ఫస్ట్ టైం కంపల్సరీ భయపడతారు. ఎందుకంటే కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి అన్న అవుతుందేమో. కానీ చాలా మందం ఉంటుంది. అది తెలిసి 6 అడుగు మందం ఉంటుంది గ్లాసు. సామాన్యంగా అది బ్రేక్ అవ్వడం అంటూ ఏముండదు. అంత హై క్వాలిటీ ఉంటుంది. ఎక్కడో కనిపిస్తుంది కింద. ఇక్కడ బంగీ జంపు కింద తాడులు కనిపిస్తున్నాయి కదా, బంగీ జంపు తాడులు కూడా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఆల్రెడీ బంగీ జంప్ చేయడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. ఇక్కడి నుంచి కింద దూకుతారనమాట. ఆల్మోస్ట్ 1/4 కిలోమీటర్ ఎత్తు ఉంటుంది. ఈ హైట్లో దూకుతారు. కానీ ప్రైస్ అయితే గట్టిగా ఉంటుంది. ఆల్సి 20,000 తక్కువ అయితే ఉండదు ఈ బంగీ జంప్ చేయాలంటే. ఇక్కడ కొంచెం డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు, గుండె ధైర్యం కూడా కావాలి. అదిగోండి, ఆల్రెడీ ఎవరో ఒకటి దూకాడు బంగీ జంప్. నేనైతే వీడియో తీయటం మిస్ అయ్యాను. వాడు దూకినాక అప్పుడు స్టార్ట్ చేశాను వీడియో. బాగుంది కదా బంగీ జంప్. కానీ చాలా ధైర్యం కావాలి కదా. అమ్మో, చూసారా ఎంత హైట్ ఉందో. ఇంకా లాంగ్ చూడండి. ఇది ఇప్పుడు మేము నడిచిన ఈ గ్లాస్ బ్రిడ్జి 400 మీటర్లు పొడవు ఉంటుంది అటు ఇటు. ఆ హైట్లో నుంచి దూకారు. సో ఇప్పుడైతే మేము జిప్ లైన్ చేయబోతున్నాము. సేమ్ జిప్ లైన్. ఇంకా మేము పూర్తిగా గ్రౌండ్కి దిగలేదు, 70% దిగాము. ఇక్కడి నుంచి చూడండి ఆ గ్లాస్ బ్రిడ్జి. మనం అదంతా నడుచుకొని ఆ ఎలివేటర్ ఎక్కి కింద దిగి నడుచుకుంటా అంతా తిరిగి వచ్చాము. చూడండి ఎంత హైట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్ కూడా.
ఈ రివర్లో ఇప్పుడు మేము బ్యాక్ అయితే ఒక నడుచుకుంటూ వెళ్ళిపోయేసి ఒక బోట్ అయితే ఎక్కి ఇంకా మేము రిటర్న్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డే మేము ఫ్లైట్ పట్టుకొని షాంఘై అయితే వచ్చేసాము. మా చైనా ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ షాంఘై అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని బండ్ అంటారు అనమాట. సో ఈ బండ్ వచ్చేసి చాలా ఫేమస్ ప్లేస్ షాంఘైలో, మన దగ్గర హైదరాబాద్లో ట్యాంక్ బండ్ లాగా. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ క్రూజ్ రైడ్ కూడా చేయొచ్చు ఈ రివర్లో. రాత్రిపూట అయితే ఈ ఏరియా అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. మొత్తం లైట్లు అన్నీ ఆన్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. దీనికి ఆపోజిట్లోనే నంజింగ్ రోడ్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఉంటారు క్రౌడ్, ఒక రేంజ్లో ఉంటారు. చాలా చాలా బాగుంటుంది ఈ ఏరియా. నెక్స్ట్ మంత్ నా చైనా ట్రిప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆల్రెడీ 15 మంది అయితే బుక్ అయ్యారు. వీసాకి ఆల్మోస్ట్ 1 మంత్ టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ చైనాలో ఎక్స్పో ఉంది కదా, దానికి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా నా ట్రిప్లో జాయిన్ అవ్వండి.